తెలంగాణలో సన్నవడ్ల బోనస్ పంచాది రోజు రోజుకు ముదురుతూనే ఉన్నది. సన్నవడ్లకే బోనస్ ఇచ్చుడేంది, దొడ్డు వడ్లకు కూడా ఇయ్యాలే అని రైతులు ప్రతిపక్షపోళ్ళు లొల్లి పెడుతున్నారు. లేదు లేదు, డిమాండ్కు తగ్గట్టు సన్నవడ్లు ఎవరు వండిస్తలేరు, గందుకే బోనస్ ఇస్తేనన్నా సన్న బియ్యం పంటలు పెరుగుతాయి, సన్న బియ్యం ధరలు తగ్గుతాయి, గందుకే గీ బోనస్ ఆలోచన చేసినాం అని సర్కారోళ్ళు చెప్తున్నారు. అటు ప్రతిపక్షపోళ్ళు ఇటు లీడర్ల మాటలు ఎట్లున్నా అసలు గీ బోనస్ ముచ్చట మీద రైతులు ఏమనుకుంటున్నారో అరుచుకొని వద్దాం పాండ్రి. సర్కారోళ్ళు యాళ్లకు ధాన్యం కొంటున్నారా? తడిసిన ధాన్యాన్ని కూడా కొంటమని మాటిచ్చిర్రు. మరి ఆ మాటను నిలబెట్టుకుంటున్నారా? ఇట్లా అన్న అరుసుకోనికి రైతుల తానికి పోయిండు హరీష్ రావు సారు. ఇక ఆడబోగ రైతన్నను సన్నవడ్ల బోనస్ గురించి మందలిస్తే ఆ రైతన్న ఏమన్నాడో మీరైనుండ్రి. అన్నవి అన్ని కొడితే 20 క్వింటాలు దాటే 2 ఎకరాలు దాటే కదా. ఇవేంది రాళ్ళ లెక్క అయిపోయింది పంట, మళ్ళీ దానికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, పెట్టుబడి ఎక్కువ, రోగం ఎక్కువ వస్తుంది. ఇన్నరా 2 ఎకరాలల్ల సన్నవడ్లు 20 క్వింటాళ్లకు ఎక్కువ ఎల్లయ్యట. సన్నవడ్లు వండియాలంటే పెట్టుబడి కూడా ఎక్కువనేనట. మళ్ళా మీదికెళ్లి పంటకు రోగం కూడా ఎక్కువనే తగులుతుందట. గందుకే తెలంగాణలో చాలా మంది రైతులు రిస్క్ ఎందుకని అందరూ దొడ్డు వడ్లే వండిస్తారట. ఎవలో ఒకరు ఇంట్ల మందం తిననీకి జర్రంత సన్న పంటనే ఎత్తారట. కరెక్టే గాని తెలంగాణలో డిమాండ్ కు తగ్గట్టు సన్నవడ్లను వండిస్తలేరు. గందుకే మార్కెట్ల బియ్యం రేట్లు కూడా పెరిగినాయి. గందుకే సన్నవడ్ల పంటలను పెంచాలని సర్కారోళ్ళు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామంటుండ్రు కదనే అని అంటే రైతన్న గీ మాట అన్నాడు. ఆ బోనస్ మాకు ఇష్ట అవసరం లేదు, ఆ సన్నపట్లు పెట్టుడు అవసరం లేదు. బోనస్ పెట్టినా అని వాళ్ళు చెప్పుకుంటానికే కానీ రైతులంతా మునుగుతారు. ఆ సన్నపట్టు పెట్టి రైతులందరూ చెప్తాను నేను చూద్దాం, సన్నపట్లు పెడితే మాత్రం మొత్తం మునుగుతారు సార్. పంట తక్కువ వస్తుంది, మొత్తం రోజులు ఎక్కువ ఉంటది, రోగం ఎక్కువ ఉంటది, పెట్టుబడి ఎక్కువ ఉంటది, ఇంత పెరుగుతుంది. ఆ వర్షాకాలం మొక్క దగ్గర పొట్టు కింద ఉంటది, ఆ మిషన్లే సరిపోం. అదన్నట్టు 500 బోనస్ కు ఆశ పడితే పంట చక్కగా వండకపోతే మొత్తానికే లాస్ అయితామని అంటున్నారు కొందరు రైతులు. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే రైతు భరోసాతో పాటు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇయ్యాల్సిందే అని రైతులతోని కలిసి నిరసనలు చేసుకుంటా ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చిండ్రు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిల కొందరు కారుపార్టీ లీడర్లు. ప్రతి ఎకరానికి రైతు బంధు కాదు, రైతు భరోసాను తీసుకొస్తాము. ప్రతి ఎకరానికి 5,000 కాదు, ప్రతి ఎకరానికి ప్రతి పంటకు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఏ ఒక్క ఎకరానికి కూడా ఇప్పటి వరకు రైతు భరోసాను ఇప్పటిదాకా అమలు చేయలేదు. మరి కాలం నెత్తిమీదకి వస్తుంది, ఇప్పటికిప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడుల కోసం తయారుగా పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజే ఏదైనా చర్య తీసుకుని వెంటనే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పంటకు 7,500 రైతు భరోసాను అమలు చేయాలని చెప్పేసి అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ను కాంగ్రెస్ పార్టీ వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అటు సర్కారోళ్ళేమో సన్నవడ్ల సాగును పెంచనీకి గీ బోనస్ ఆలోచన చేసినామని అంటున్నారు. ఇటు రైతులు ప్రతిపక్ష లీడర్లేమో సన్నవడ్లేస్తే రైతుకు లాసే అని అంటున్నారు. చూడాలే మరి ఈ పంచాది ఇంకేదాకా పోతుందో. ఈ వారం రోజుల లోపల 500 రూపాయల బోనస్, అదేవిధంగా రైతు భరోసా 7,500 కనుక ప్రకటించకపోతే రైతులందరినీ కూడా ఏకం చేస్తామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.